ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మణికంఠ లేదమ్మా, లేదు మణికంఠ సింపతి ఓన్లీ 2-3 వారాలే అమ్మ. 1 by 1 నబీల్ అంటే తను రియల్ గా ఉన్నాడమ్మా. అక్కడ రియల్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు. స్ట్రాటజీలు బాగా తెలివిగా ఆలోచించుకుంటేనే వర్కౌట్ అవుతుంది. మంచిగా ఉండటం వల్లే బాగా వేసారుగా. పెసరట్టు, ఆమ్లెట్ అన్ని వేసారు. యష్మి తనకి అంటే తనకు కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. వచ్చిన పదవిని చక్కగా సేఫ్ జోన్ లో ఉంది. ఏంటది స్ట్రాంగ్ కంటెస్టెంట్? నిఖిల్ చాలా స్ట్రాటజీతో వచ్చాడు. సోనియా కూడా చాలా స్ట్రాటజీతో. వాళ్ళిద్దరు చాలా బోత్ ఆఫ్ దెం వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. కన్నింగ్ సోనియానే. అమ్మో కన్నింగ్. తనకి ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలో బాగా. వాళ్ళ ముగ్గురు సరిపోరు. ఇది వేరే లెవెల్ అమ్మా. అమ్మో లవ్ ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా. చూడనప్పుడు అనుకోవడం. నా సపోర్ట్ మా విష్ణుకి. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది. తనకేమి స్ట్రాటజీలు తెలీదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ, సీత, అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది. తన పేరేంటి, నైనిక. ప్యూర్ హార్ట్ పాప. అమ్మాయికి కూడా ఏం తెలియదు. నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి. నబీల్ కూడా ఐ సపోర్ట్ నబీల్ ఆల్సో. వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్. అంటే వాళ్ళు రియల్ గా ఆడుతున్నారు, స్ట్రాటజీలు లేకుండా. సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా. ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఆయన ఒక్క నిమిషం, చాలా మంచి ఆయన, నో అఫెన్స్. కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ గేమ్. బెబక్క మీరు భోంచేశారా? బెబక్క భోజనం చెయ్యాలి, మీరు టైంకి తినాలి కదా బెబక్క. బాగున్నారా బెబక్క? చక్కగా పలకరిస్తారు, వెళ్తారు. అంటే ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు. నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది. ఆడియన్స్ కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నన్ను తిట్టుకున్నా, నన్ను బయట దోశారు, కనీసం నాకు కనపడ్డా. ఆయన అసలు కనపట్లేదు. ఏంటమ్మా? ఎందుకంటే నేను బయటకు కనపడ్డాను కదమ్మా. ఫస్ట్ వెళ్ళటం కిచెన్, కుక్కరు అన్నీ వచ్చినాయి కదా. నామినేషన్ 1 day స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల నాకు నామినేషన్ అయితే పడినాయి. అవినాష్ నాకు తెలీదమ్మా, అది మీరే చెప్పాలి. నాకు తెలీదు. వాళ్ళు అసలు ఏమి వాళ్ళు స్ట్రిక్ట్ లేరు, సాఫ్ట్ లేరు, నార్మల్ గా ఉన్నారు. నేనే కొంచెం బాగా రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతి, పాడు అన్ని బాగా పాటించి. నాకైతే అదే అనిపించింది. నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చినాను. అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంత చేసి నేను బయటకు వచ్చానంటే నేను అదే. ఎందుకమ్మా ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు చారి గారు? ఎవరు వేస్ట్ కాదు, ఎవరు బెస్ట్ కాదు. టైం వచ్చినప్పుడు కొంతమంది బయటికి రావాలి, కొంతమంది ఉండాలి. వారం ఉండుంటేనా అమ్మో ఆ ప్రెషర్ కి పేలిపోయిందన్నమ్మ లోపల. అలాంటి రీఎంట్రీలు ఉంటే నేను జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రతి క్షణం చూసుకుంటూ కెమెరా ఉందని. అంటే నేను ఫైర్ చూపించా, లాస్ట్ 3 రోజుల్లో చూపించా. అప్పటికల్లా నామినేషన్ పడిపోయినాయి. మీకు ఏమో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ చూస్తే అట్లా అనిపించట్లేదు. నా విష్ణు అయితే బాండ్ అని ఉంది. అంత స్ట్రాంగ్ గా నాకు కనిపించింది. మీరేమనుకుంటున్నారు? అబ్బో అట్లా కాదు కానీ హిట్ ఫ్లాప్ తెలియదు కానీ అదే అనిపిస్తుంది.
ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది. బిగ్ బాస్ లో ఉండవు, హౌస్ లో అయితే ఉన్నాయి. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ముందు మీరు చూస్తూ ఉంటారు కదా, మీకే అర్థమైపోద్ది. ఏంటిది ఒక్కళ్ళు అడగరా? అన్డిజర్వ్డా? అలా నేను చెప్పకూడదు, అది తప్పు కదా. నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా. నేను సాఫ్ట్ కదా, మంచిది కదా. టాప్ 5 నాకు తెలిసి ఇందాక చెప్పినట్టున్నాం కదా.